మన కంపెనీ వాళ్ళు ఒక హోటల్ స్టే అయితే మనకి ఇచ్చారన్నమాట. వెనకాల ఒక హోటల్ కనిపిస్తుంది కదా మీకు. థ్యాంక్ యూ. 1 hour బస్ జర్నీ. సో చూస్తున్నారు కదా, మన హోటల్ రూమ్ దగ్గరికి వచ్చాం. మన హోటల్ రూమ్ నెంబర్ 723 ఇప్పుడు. సో మొత్తానికి మా ఇద్దరు కలిపి రూమ్ అయితే ఇచ్చారు. 2 సెపరేట్ బెడ్స్ అయితే ఉన్నాయి, నీట్గా కంఫర్టబుల్గా. లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. 8 నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నాను. హాయ్ బాయ్ చెప్పడానికి వచ్చాడు. ఇంకా మన షిప్ వెనకాల ఉంది చూడండి. ఇది మన చిలే సెక్యూరిటీ, పోర్ట్ సెక్యూరిటీ. కుర్రోళ్ళందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు ఇంటికి వెళ్ళడానికి. ఇది ఎక్కి ఇప్పుడు హోటల్కి వెళ్తాం అన్నమాట. థ్యాంక్ యూ. సమోసాస్. 1 hour బస్ జర్నీ హోటల్ వెళ్ళడానికి కోసం. నిజంగా రూట్ చాలా బాగుంది. కంట్రీ సైడ్కి వచ్చాం కదా, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ విలేజ్ టైప్ అన్నమాట. కంట్రీ సైడ్ లోపల ఫార్మింగ్ ప్లేస్లోకి వచ్చామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. చూస్తుంటే చూడండి మీరే. సో ఈ రోజుతో మన ప్రపంచ యాత్ర అయితే ముగిసింది. ఇప్పుడు మనం చిలేలో శాన్ ఆంటియానోలో ఉన్నాం కదా. మన కంపెనీ వాళ్ళు ఒక హోటల్ స్టే అయితే మనకి ఇచ్చారన్నమాట. వెనకాల ఒక హోటల్ కనిపిస్తుంది కదా మీకు. ఇది ఒక సిటీ ఎక్స్ప్రెస్ హోటల్ అని ఉంది. సో నా వెనకాల కనిపిస్తున్న హోటల్లోనే మనకు ఒక రూమ్ అయితే ఇచ్చారు ఫ్రీగానా ఉండడం కోసం. మీకు ఆ హోటల్ రూమ్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది హోటల్ రూమ్ అయితే. సో మన ప్రపంచ యాత్ర ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇంకా నా కంపెనీలోని నాకు కాంట్రాక్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి నాకు టైం అయిపోయింది. సో ఇప్పుడు ఈ రోజు నైట్ అంతా ఈ హోటల్లో స్టే చేసి రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ చిలేలోని శాన్ ఆంటియానోలో ఎయిర్పోర్ట్ నుంచి మనం బ్రెజిల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చూద్దాం మన జర్నీ ఎలా ఉండబోతుందో. మీకు ఈ జర్నీ మొత్తం మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. బ్రెజిల్ నుంచి మళ్ళీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి నేను. మొత్తం 4 ఫ్లైట్లు అయితే జర్నీ ఉంది నాకు. బ్రెజిల్ నుంచి ఖతార్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి ఇలాగ 4 ఫ్లైట్లు నేను మారాల్సి వస్తుంది. సో నా జర్నీ ఇది చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది, మంచి అడ్వెంచరస్గా. సో చూద్దాం ఎలా ఉంటుందో ఈ జర్నీ. సో చూస్తున్నారు కదా, మన హోటల్ రూమ్ దగ్గరికి వచ్చాం. మన హోటల్ రూమ్ నెంబర్ 723 ఇప్పుడు కార్డు పెట్టి లోపలికి వెళ్దాం. ఓపెన్ అయిపోయింది చూడండి. సూపర్ ఉంది హోటల్ రూమ్ అయితే. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. మ్యారియట్ హోటల్ కదా, మ్యారియట్ ఇంటర్నేషనల్. సో వాళ్ళ రూమ్స్ అన్నీ బాగానే ఉంటాయి చూడడానికి. సో ఇక్కడ 2 బెడ్లు అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం లగేజ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం. సో చూస్తున్నారు కదా, రెండు బెడ్లు అయితే ఉన్నాయి. ఒక బెడ్ నా కోసం, ఇంకొక బెడ్ నాతో పాటు ఒక మన ఇండియన్ ఇంకొకడు ఉన్నాడు. అతను గోవా నుంచి. సో ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. అతను తెలియదు ఎంతవరకు వస్తాడో, నాకు తెలిసి బ్రెజిల్ వరకు వస్తాడు అనుకుంటా. సో మొత్తానికి మా ఇద్దరు కలిపి రూమ్ అయితే ఇచ్చారు. 2 సెపరేట్ బెడ్స్ అయితే ఉన్నాయి, నీట్గా కంఫర్టబుల్గా. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది రూము. ఒక టీవీ అండ్ ఇక్కడ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ మన పాస్పోర్ట్లు గట్ట పెట్టుకోవడానికి, ఇంపార్టెంట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఇది ఇచ్చారు. లోపల పాస్పోర్ట్ గట్ట పెట్టాం. అండ్ ఇది బెడ్. అండ్ బాగుంది, చాలా బాగుంది రూమ్ అయితే చూడడానికి. 5 స్టార్ హోటల్ కాకపోయినా 5 స్టార్ హోటల్ రేంజ్లోని బాగుంది. నాకు తెలిసి 4 స్టార్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ నుంచి వస్తే ఈ చిలే యొక్క శాన్ ఆంటోనియో సిటీ యొక్క వ్యూ అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి వస్తే పక్కనే ఇక్కడ 5 మినిట్స్లోని ఒక ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఆ సిటీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం పోలీసుల జీప్ అయితే, కార్ అయితే వెళ్తుంది. సో అది శాన్ ఆంటోనియో. బాగుంది హోటల్ స్టే, చాలా కంఫర్టబుల్గా. అండ్ ఇప్పుడే జస్ట్ భోజనం చేసాం కిందకి వెళ్ళి. ఫుడ్ అంతా కూడా ఫ్రీ, స్టే అంతా ఫ్రీ. చాలా దూరం ప్రయాణం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మనకి హోటల్ స్టే ఫ్రీగా ఇచ్చారన్నమాట మన కంపెనీ వాళ్ళు. 4 ఫ్లైట్లు మారాల్సి వస్తాయి నాకు. ఇక్కడ నుంచి బ్రెజిల్, చిలే నుంచి బ్రెజిల్ నుంచి ఖతార్ నుంచి ఇండియా, ఢిల్లీ నుంచి విశాఖపట్నం. సో 4 ఫ్లైట్లు చాలా దూరం కాబట్టి మన కంపెనీ వాళ్ళు మనకి హోటల్ స్టే ఇచ్చారు. రేపు
మధ్యాహ్నం 2:30కి ఫ్లైట్ ఉందన్నమాట. అప్పటి వరకు ఇక్కడ విశ్రాంతి తీసుకొని మంచిగా రిలాక్స్ అయ్యి స్లోగా మనం ఎయిర్పోర్ట్కి చేరుకొని రేపు మధ్యాహ్నం కల్లా అక్కడి నుంచి బ్రెజిల్కి వెళ్తాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ వాష్రూమ్ అయితే కనిపిస్తుంది. వాష్రూమ్ గట్ట బాగానే ఉంది, నీట్గానా. సో ఎలాగో మనం ఇంత డబ్బులు పెట్టి ఇలాంటి హోటల్లో మనం స్టే చేయం. సో ఫ్రీగా వస్తే హ్యాపీగా ఎంజాయ్గా మంచి కిక్ అయితే వస్తుంది, ₹1 ఖర్చు లేకుండా. సో ఈ విధంగా అనుకోకుండా మన ప్రపంచ యాత్ర అయితే మనం ముగించాము. మన షిప్ ఇప్పుడు చిలే నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళబోతుంది. కాకపోతే నేను ప్రపంచ యాత్రలో నేను ఇంకా ఉండడానికి అవ్వదు. నాకు కొన్ని రీజన్స్ వల్ల నా మెడికల్ సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల సో నేను షిప్ వదిలి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. నాకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను ఇంకా మీకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను ఇంకా షిప్లో ఉండడానికి నాకు ఇంకా అవదన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కొన్ని రీజన్స్ వల్ల. సో మొత్తానికి లాటిన్ అమెరికా మొత్తం, సౌత్ అమెరికా మొత్తం అయితే మనం బాగానే ఎక్స్ప్లోర్ చేసాం. అన్ని కంట్రీస్ విజిట్ చేసాం. బ్రెజిల్, చిలీ, ఉరుగ్వే, అర్జెంటీనా, ఇలా చాలా బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సిటీస్ ఇవన్నీ మనం చూసి చాలా మంచి ఎక్స్ప్లోర్ చేసి మంచి ఫీల్ అయితే మనకు వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. సో మీకు వీలైనంతగా నేను తిరిగి బయటికి వెళ్ళి మీకు చూపించడానికి ప్రయత్నించాను. సో ముందు కూడా ఇంకా మంచి మంచి ప్లేసెస్ వస్తాయి. నేను నెక్స్ట్ కాంట్రాక్ట్లోకి మళ్ళీ షిప్కి వెళ్తే నీకు ఇంకా మంచి మంచి ప్లేసెస్ మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఇది ఈరోజుకి మన హోటల్ రూమ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఆ విధంగా అయితే సో రేపు మార్నింగ్ వరకు ఇక్కడ ఈ హోటల్లో స్టే చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి అయితే మనం బయలుదేరుతాం అన్నమాట. బయలుదేరి అక్కడి నుంచి బ్రెజిల్కి వెళ్తాం. సో మీకు బ్రెజిల్కి వెళ్ళబోయే రూట్ కూడా నేను ఆ ఎయిర్పోర్ట్ మొత్తం చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ Brazil and Chile airport. I will see you. Thank you.